ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 21వ ఆదివారము. వారు అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నా కడకు కొనివత్తురు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనం వరకు. నేను జాతులన్నీ ప్రోగు చేయుటకు వచ్చుచున్నాను. వారెల్లరూ వచ్చి నా శక్తిని గాంతురు. నేను తమ్ము శిక్షించువాడననియు వారు గ్రహింతురు. కాని నేను వారిలో కొందరిని మన్నింతును. వారిని నా పేరు వినని, నా మహిమ చూడని జాతుల యొద్దకు పంపుదును. దూర ప్రాంతముల ఎందలి ప్రజల యొద్దకు పంపుదును. వారు తర్షీషు, పూటు, లూదు, మెషేకు, రోషు, తుబాలు, యావాను మొదలగు తావులకు పోయి అతడి జనులకు నా మహత్యమును ఎరిగింతురు. అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నాకు కానుకగా కొనివత్తురు. ఇశ్రాయేలీయుల పవిత్ర ప్రాంతములో దేవాలయమునకు ధాన్యబలిని కొని వచ్చినట్లే వారా ప్రజలను గుర్రములు, గాడిదలు, ఒంటెల మీదను, రథములలోను, డోలికలోను కొనివచ్చి యెరూషలేము నందలి నా పవిత్ర పర్వతమున చేరుతురు. నేను వారిలో కొందరిని యాజకులుగాను లేవీయులుగాను నియమింతును. ఇవి ప్రభువు పలుకులు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మీరు వెళ్ళి లోకమంతటా సువార్తను బోధింపుడు. దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును. రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 13వ వచనం వరకు. దేవుని పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరమగు మాటలను మరచితిరా? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. ఏలన దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును. తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. మీరు పొందు బాధలన్నింటినీ తండ్రి విధించిన శిక్షగా సహింపుడు. ఎట్లన మీరు బాధల పడుట దేవుడు మిమ్ము తన పుత్రులుగా భావించుచున్నాడని నిరూపించును. ఏలన తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును, కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. కుంటువడిన మీ చేతులను, పట్టుతప్పిన మీ మోకాలను దృఢముగా నిలబెట్టుడు. కుంటువడిన కాలు శక్తివిహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజు మార్గములనే అనుసరింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 22వ వచనము నుండి 30వ వచనము వరకు. యేసు వాడవాడల పల్లెపల్లెల పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా రక్షణను పొందువారు కొద్దిమంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపుము. అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కాని అది వారికి సాధ్యపడదు. గృహ యజమాని ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలిచి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చట నుండి వచ్చితిరో నేను ఎరుగను అని అతడు సమాధానమిచ్చును. అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని చెప్పనారంభింతురు. కాని అతడు మీతో, మీరెచ్చట నుండి వచ్చితిరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపొండు అని చెప్పును. అబ్రహాము, ఈసాకు, యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున ఉండుట చూచి మీరు మాత్రమే వెలుపలకు
గెంటివేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందుకు కూర్చుందురు. కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.